డ్రైవింగ్ కూడా అవతల పెట్టుకోమంటున్నాడు డీజిల్ ఆటోల్ని. మీరేమనుకుంటున్నారు? మీ స్పందన ఏముంది? ఇప్పుడు ఉన్న పలంగా అవుటర్ రింగ్ రోడ్ అవతల పోవాలంటే ఆటో డ్రైవర్లకు ఇప్పుడు సంసారం నడవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్కన ఫ్రీ బస్సులు పెట్టింది గవర్నమెంట్, మరో పక్కన ర్యాపిడో ఆటోలు, ర్యాపిడో బైకులు ఎక్కువ అయినాయి రోడ్ల పైన. ముందే గిరాకులు లేవు. రోజుకు సాయంత్రం వరకు పొద్దుగాలు వచ్చి రాత్రి 11 దాకా నడిపిస్తే కూడా 500 తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బతకడమే కష్టం ఉంది. మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ అవతల అంటే అక్కడ ఏముంటుంది మాకు? మళ్ళీ పెళ్ళాం పిల్లల్ని తీసుకొని ఇండ్లు ఎక్కడో ఉంటే ఎక్కడో పోవాలంటే చాలా కష్టమవుతుంది. అందుకే గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. డ్రైవింగ్ కూడా అవతల పెట్టుకోమంటున్నాడు డీజిల్ ఆటోల్ని. మీరేమనుకుంటున్నారు? మీ స్పందన ఏముంది? ఇప్పుడు ఉన్న పలంగా అవుటర్ రింగ్ రోడ్ అవతల పోవాలంటే ఆటో డ్రైవర్లకు ఇప్పుడు సంసారం నడవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్కన ఫ్రీ బస్సులు పెట్టింది గవర్నమెంట్, మరో పక్కన ర్యాపిడో ఆటోలు, ర్యాపిడో బైకులు ఎక్కువ అయినాయి రోడ్ల పైన. ముందే గిరాకులు లేవు. రోజుకు సాయంత్రం వరకు పొద్దుగాలు వచ్చి రాత్రి 11 దాకా నడిపిస్తే కూడా 500 తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బతకడమే కష్టం ఉంది. మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ అవతల అంటే అక్కడ ఏముంటుంది మాకు? మళ్ళీ పెళ్ళాం పిల్లల్ని తీసుకొని ఇండ్లు ఎక్కడో ఉంటే ఎక్కడో పోవాలంటే చాలా కష్టమవుతుంది. అందుకే గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం.